రెడ్ సీ, ఆ ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాడంటే నేను చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ వచ్చి మూవ్ డౌన్ అండ్ పాట్ ద వాటర్ ఫ్రమ్ వన్ సైడ్. పరిశుద్ధాత్మ వచ్చాట నీటిలోకి దిగి దాన్ని 2 మొక్కల కింద విడదీసిందట. బైబిల్ పోతా ఇది. ఆయన నేను ఉన్నానంటున్నాడు. నేను తర్వాత దానియేలు సింహాల భూమిలో ఉన్నాను, ఇంకా కంటిన్యూగా మేడగది మీద నేను ఉన్నాను, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను ఉన్నాను, ఆ 3000 మంది బాప్తిజం పొందినప్పుడు అక్కడ నేను ఉన్నాను అని చెప్తూ ఆవిడ వినేవాళ్ళు ఏమనుకుంటారు, మందు కొట్టేసి వచ్చాడు అనుకుంటారు, బుర్రపాడైపోయి వచ్చాడు అనుకుంటారు. అందుకని బ్రహ్మ మళ్ళీ ఓ మాట అన్నాడు, పైకి తీసుకెళ్ళు. అందులో ఫస్ట్ పేర 80వ పేరలో ఆఖరి లైన్ చూడు, ఐ నో వాట్ ఐ ఆమ్ టాకింగ్ అబౌట్. నేను గిబితి లేకుండా మాట్లాడలేదు, నాకు తెలిసే మాట్లాడుతున్నాను, తెలిసే మాట్లాడుతున్నానని ఇస్తున్నాడు. మరి దీనికి మనం ఏం చెప్తాం అంటే, మోషే తన కళ్ళు ముందు చూసింది తూర్పుగాలు వచ్చి నీటిని విడదీసింది అన్నది నిజం కాదట. పరిశుద్ధాత్మ వచ్చి విడదీసిందంట, అది అక్కడుండి చూశాడట. చూడండి, నేను అన్నాను కొన్ని పిచ్చి బోధలు నేను చెప్పి దీంట్లోకి వెళ్తానని అనే ప్రసంగం చేస్తూ, ఆ ప్రసంగంలో బ్రహ్మ ఏం మాట్లాడుతున్నాడంటే, సేమ్ థింగ్ బై బీయింగ్ ఏ ట్రూ క్రిస్టియన్, ఒక నిజ క్రైస్తవునిగా చూపిస్తారని మీకు ఇంకా అది ఓపెన్ చేస్తున్నారు అని మాట్లాడుతూ, ఐ ప్రీచ్డ్ విత్ మోజెస్ అండ్ విత్ నోవా అండ్ వార్నడ్ ద పీపుల్ ఆఫ్ ద ఆన్కమింగ్ జడ్జిమెంట్. ఫస్ట్ నుంచి చూడండి, నేను మోషేతో కలిసి బోధించాను, నోవాతో కలిసి ప్రజల్ని హెచ్చరించాను. ఐ వాజ్ విత్ మోజెస్ ఎట్ ద బర్నింగ్ బుష్, నేను మనుచున్న పొద్దు దగ్గర మోషేతో ఉన్నాను. అక్కడ ఐ సా ద పిల్లర్ ఆఫ్ ఫైర్, అగ్నిస్తంభం చూశాను. అప్పుడు చూసి కూడా బుద్ధి రాలేదు మనోడికి. ఐ వాజ్ విత్ మోజెస్ ఆఫ్ ద అరణ్యంలో ఉన్నాను నేను. ఇంకా కంటిన్యూ చేస్తా, నేను మన్నా తిన్నాను, ఆ బండలోంచి వచ్చిన నీరు తాగాను. 81వ పేరాలు అంటాడు కదా, ఐ వాజ్ ఎట్ ద రెడ్ సీ, ఆ ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాడంటే నేను చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ వచ్చి మూవ్ డౌన్ అండ్ పాట్ ద వాటర్ ఫ్రమ్ వన్ సైడ్. పరిశుద్ధాత్మ వచ్చాట నీటిలోకి దిగి దాన్ని 2 మొక్కల కింద విడదీసిందట. బైబిల్ పోతా ఇది. ఆయన నేను ఉన్నానంటున్నాడు. నేను తర్వాత దానియేలు సింహాల భూమిలో ఉన్నాను, ఇంకా కంటిన్యూగా మేడగది మీద నేను ఉన్నాను, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను ఉన్నాను, ఆ 3000 మంది బాప్తిజం పొందినప్పుడు అక్కడ నేను ఉన్నాను అని చెప్తూ ఆవిడ వినేవాళ్ళు ఏమనుకుంటారు, మందు కొట్టేసి వచ్చాడు అనుకుంటారు, బుర్రపాడైపోయి వచ్చాడు అనుకుంటారు. అందుకని బ్రహ్మ మళ్ళీ ఓ మాట అన్నాడు, పైకి తీసుకెళ్ళు. అందులో ఫస్ట్ పేర 80వ పేరలో ఆఖరి లైన్ చూడు, ఐ నో వాట్ ఐ ఆమ్ టాకింగ్ అబౌట్. నేను గిబితి లేకుండా మాట్లాడలేదు, నాకు తెలిసే మాట్లాడుతున్నాను, తెలిసే మాట్లాడుతున్నానని ఇస్తున్నాడు. మరి దీనికి మనం ఏం చెప్తాం అంటే, మోషే తన కళ్ళు ముందు చూసింది తూర్పుగాలు వచ్చి నీటిని విడదీసింది అన్నది నిజం కాదట. పరిశుద్ధాత్మ వచ్చి విడదీసిందంట, అది అక్కడుండి చూశాడట. చూడండి, నేను అన్నాను కొన్ని పిచ్చి బోధలు నేను చెప్పి దీంట్లోకి వెళ్తానని ఇంకొక భయంకరమైన ఒక పిచ్చి బోధ నేను మీకు చూపిస్తానండి. ఇది 55/01/09 ఈవినింగ్, అంటే ఉన్న టైం తక్కువ. నిజానికి దీని మీద రౌండ్ ఎత్తే మీరు అసలు కోలుకోరు. దీని మీద రౌండ్ ఎత్తే ఇంకా మీరు వేసే సెట్టర్లు ఎలా ఉంటే కోలుకోరని. మీరు నుంచి అన్నీ మీకు లైఫ్ టైం ఛాలెంజ్, మీ వయసుకి గౌరవం ఇవ్వాలనిపిస్తుంది, కానీ ఇలాంటి దుర్మార్గుడిని మోస్తున్నందుకు మేము దానివల్ల మిమ్మల్ని గౌరవించలేకపోతాం. కానీ బ్రదర్ బనం గారు ఏం చెప్పారంటే, నేను యేసు సిలువేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను మాట్లాడాడు. ఆయన పునరుద్ధానమైనప్పుడు నేను ఉన్నాను. అక్కడ మోషేతో ఆయన తిరుగుతున్నప్పుడు నేనున్నాను. ఏంటది? నేనున్నాను, నేను చూశాను, నేనున్నాను అంటే ఆ వర్తమానం ఈయన చదివి చూసావా, ఈయన ఎంత ఎర్రడో. యేసుప్రభు కాలంలో ఉన్నాడటండి, తాగిసున్నాడు కాల అనుకుని హేళన చేస్తున్నాడు. ఒకవేళ ఈడే పౌలు గారి కాలంలో ఉంటే, పౌలు గారి కాలములో ఉండుంటే ఏమంటాడు తెలుసా? నేను ఆయనతో సిలువ వేయబడితిని. పౌలు గారు ఏమన్నారు? నేను ఆయనతో సిలువ వేయబడితిని, ఆయనతో పాతి పెట్టబడితిని. పౌలు గారు ఎప్పుడు వచ్చాడు? ఆ తర్వాత వచ్చాడు. ఇప్పుడు వచ్చినాడు ఏం మాట్లాడుతున్నాడు? నేను ఆయనతో సిలువ వేయబడితిని, ఆయనతో పాతి పెట్టబడితిని, ఆయనతో సహా నేను లేపబడితిని. ఇప్పుడు ఈ ఆత్మ కలిగినోడే అక్కడుండి ఉంటే ఏమంటాడు?
పౌలు గారికి తాగేశాడు అంటాడు, సేమ్ డైలాగ్ కొడతాడు. వీడికి ప్రత్యక్షతే లేదు. వీళ్ళకి ఏంటి వర్తమానాలు అర్థమవుతాయి? బ్రహ్మాం గారు ఎందుకు ఏ ఉద్దేశంతో అంటున్నాడు మీకు తెలుసా? 100 సంవత్సరాల క్రితం మీ తాతలో నువ్వు దున్నావు. ఎక్కడున్నావు? ఎన్నెముకలోని. మీకు తెలుసా బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది, అబ్రహాము దశమ భాగం ఇస్తుంటగా లేవి నాకు దశమ భాగం ఇచ్చాడు. లేవి ఎక్కడున్నాడు? నువ్వు అక్కడుంటే దుర్మార్గపు ఆత్మ కలిగిన వాళ్ళు వీళ్ళే అక్కడుండుంటే ఏమంటారు? పౌలు గారు రాశాడు దాని గురించి. అబ్రహాము దశమ భాగం ఇస్తున్నప్పుడు దేవుడు లేవి నాకు దశమ భాగం ఇచ్చాడు అన్నాడు. ఈయన తాగేశాడు కాల అలాగ అనేస్తున్నాడు. అబ్రాహం ఇవ్వడం ఏంటండి? 4 తరాల తర్వాత వస్తాడు లేవి. అలాంటప్పుడు అబ్రాహం లేవి ఇచ్చాడు అంటాడేంటి? బుర్ర పాడైపోయింది కదా పౌలు గారికి. అనేవాడు ఈ ఆత్మ కలిగినోడు. ఆ భావం ఏదో తెలియకపోయినా బైబిల్ వీళ్ళకి అసలు అర్థమే కాదు. వీళ్ళకి ఏం మనం నేర్పిస్తాం? వీరి కోసం కాదు, వీరికి మొదటి చాప్టర్లో ఉన్న పేరు వాళ్ళకి కరెక్ట్. ఏటదే ఆయన పేరు ఏం పేరు? దియోత్రెఫే. వీళ్ళు దియోత్రెఫే ఆత్మ కలిగిన వాళ్ళు. వీళ్ళకి అర్థం కాదు దేవుడు ఎన్మార్పి ఎలా పనిచేస్తాడనేది. మాట్లాడరేటీలు. హల్లెలూయా. ఇంకొక దగ్గర పౌలు గారు ఇలాగ రాశారు, మనం ఇప్పుడు పరలోక స్థలంలో కూర్చొని ఉన్నాము అన్నాడు. ఎవరు నాయన, ఈడు కానీ అక్కడ ఉండుంటే ఈవిడ చూడరా భూమి మీద కూర్చొని పరలోకంలో కూర్చొని అన్నాడు. తాగేశారు గలీలు అనేవాడు ఈ దియోత్రెఫే బ్యాచ్కి నువ్వేం చెప్తావు దీనికి? ఎందుకు రాస్తున్నాడో దాని వెనకాల ప్రత్యక్షత వీరికి లేదు. వాళ్ళంటి వారికి వర్తమానం కాదు బ్రదర్. ఇది ఎవరో రూతుకి, ఎవరో రిబకా ఉన్నారో వారికి మాత్రం ఈ వర్తమానం కదిలిస్తుంది. వారి జీవితాలకు ఒక కదిలింపిస్తుంది. ఇది అందరి కోసం కానే కాదు. ఇది అందరి కోసం కాదు. ఇది అందరికి ఇవ్వబడలే. ఇది ఎన్నుకోబడిన వారికి ఇవ్వబడింది. వారి జీవితాలు దాంతో ముద్రించుకుంటారు. వీళ్ళకి ఏం బోధిస్తాం ఈ బ్రహ్మాం గారి వర్తమానం? ఈ బ్రహ్మాం గారు ఇలాగ అన్నాడని చూసారండి ఎంత అన్యాయం. ఏదో పెద్ద అన్యాయం. ఈ ప్రత్యక్షత లేనోడికి నువ్వేం చెప్తావు? ప్రకృతికి కలిగిన ఆత్మ అది, అక్షరాలు చూసే నడిచే ఆత్మ అది. ఒకవేళ పౌలు గారి కాలంలో వీళ్ళే ఉండుంటే ఏమనేవాళ్ళు చెప్పండి మీరే. అదే ఆత్మ అక్కడ ఉండేది. పౌలు గారికి మెంటలు వచ్చింది, అధిక విద్య వల్ల నీకు మైండ్ పోయింది అనేవాళ్ళు. అర్థమైంది మీ అందరికీ? ఆయన ఆడిన మాటలు ప్రతిదీ కూడా ఒక ప్రత్యక్షతతో మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తుతో నేను చనిపోయాను, క్రీస్తుతో నేను లేచాను. ఇప్పుడు బ్రతుకుతున్నది నేను కాదు, నాలో క్రీస్తు. వీడికి మెంటలు అయిపోయిందిరా. మోసే కాలంలో ఉండుంటే మోసే ఏదోని తోటలో ఏం జరిగిందో పాయింట్ రాశాడు. 100 సంవత్సరాలు గడిచిపోయింది, ఏదోని తోటలో జరిగింది ఈయన చూశాడట. అక్కడ ఒక చెట్టు ఉందట, తోట మధ్యలో మరొక చెట్టు ఉందట, దానికి ముట్టొద్దు అన్నాడట. ఈయనకి ఎలా తెలిసింది? కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చినోడికి. ప్రత్యక్షత లేనోడికి బైబిల్ ఏం అర్థం అవుద్దన్నా? దేవుడి నామానికి బైబిల్ కలుగును కాక. ఈ ట్రైనింగ్ బోధకులకి ఎలా తెలుస్తుంది? వీళ్ళకి తరబరా గిరాబిరా మాట్లాడటమే తెలుసు వీళ్ళకి. బ్రదర్, బైబిల్ ప్రకారంగా నువ్వు ఆడిన భాష అవతలోకి అర్థం కావాలి. అప్పుడే పరిశుద్ధాత్మ వచ్చి నీతో మాట్లాడుతుందని అర్థం. నువ్వు ఏ భాషలో మాట్లాడినా అవతలోకి వారి భాషలో అర్థం అవ్వాలి. కానీ నీ భాష ఎవరికి అర్థం అవట్లేదు. నీ మీద ఉన్న ఆత్మ ఏంటి? దయ్యపు ఆత్మ. బైబిల్ చెప్తుంది దానికి అర్థం లేకపోతే మాట్లాడొద్దు అన్నాడు. నువ్వు టీవీ ముందు కూర్చొని తరబరబరబర ఎవరో సిస్టర్ గారు అక్కడ ఉన్నారు, అబద్ధాలు ఆడుతున్నాను. మేరీ సిస్టర్ గారు కడుపు నొప్పితో బోల్డ్ మంది మేరీలకి కడుపు నొప్పులు ఉంటాయి ఈ రోజుల్లో. ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న వాళ్ళందరికీ కడుపు నొప్పులే వస్తాయి. నీ అబద్ధ బోధకుడు కాదు మన ప్రవక్త.
డోర్ నెంబర్తో సహా చెప్పేవాడు ఆయన. ఆమెకి ఏ డాక్టర్ చూశాడో చెప్పేవాడు. అది దేవుడు నిరూపించిన మార్గం. అదే ఆత్మ ఈరోజు భూమి మీద ఉంది. వర్తమానాన్ని తిరస్కరించే ఆత్మ. ఇప్పుడు ఎటువైపు ఉంటావో అది మన చేతిలో ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఈ బైబిల్ ప్రత్యక్షతతో చదవకపోతే వాడికి అర్థం కాదు. ఎందుకు అసలు పౌలు గారు రాశారు పరలోక స్థలంలో ఇప్పుడు మనం కూర్చొని ఉన్నామని? చెప్పగలవా? యేసుతో ఎప్పుడు సిలువ వేయబడ్డాడు చెప్పగలవా? బ్రదర్ బెనాంగ్ గారు అంటే నీకు నొప్పే? పౌలు గారు అంటే నీకు బాధ లేదు? పౌలు గారు ఎన్ని రాశాడు తెలుసా? నువ్వు కానీ అక్కడ ఉండుంటే నువ్వు పిచ్చెక్కిపోయేవాడు. నువ్వు పౌలు గారు ఎన్ని రాశాడు తెలుసా? అబ్రహాము ఆ కొండ దగ్గర కుమారుడు తీసుకొని వెళ్ళి బలి అర్పించినప్పుడు అక్కడ ఆయనకి పిల్లడికి వదిలేసి పొట్టేళ్ళని అర్పించాడు. అనరా. కానీ పౌలు గారు ఏం రాశారో తెలుసా? అబ్రహాము తీసుకొని వెళ్ళి కుమారుడికి బలి అర్పించేశాడు. అక్కడ నువ్వు ఉంటే, అక్కడ ఈయనుంటే, ఈ రివర్స్ గేర్ ఆత్మ కలిగినోడు ఉంటే ఏమనేవాడు? బైబిల్లో పాత నిబంధనలో హానోకు దేవుడితో సహా కలిసి నడిచి ఎత్తబడ్డాడని రాయబడింది. కానీ కొత్త నిబంధనలకు వచ్చిన పరిశుద్ధులు మాత్రం ఏమని రాశారు తెలుసా? హానోకు వర్తమానం ప్రజలు వినలేదు. బైబిల్లేమో వర్తమానం గురించి రాయబడలేదు, ఇక్కడేమో వర్తమానం చెప్పాడు అంటున్నాడు. అమ్మోయిలకి దయ్యం పట్టేసింది అన్ను ఈ యొక్క ఆత్మ కలిగినోడు. ఇవన్నీ చూపించాలి, పిచ్చెక్కిపోతారు ఎవరిని. కానీ వాళ్ళ కోసం కాదు ఇది. వాడు మారకూడదు, అక్కడే ఉండాలి. నువ్వు అక్కడే ఉండు. మాకు మాత్రం ఇది ప్రాముఖ్యం. ఇది నువ్వు మారకూడదు, నువ్వు అక్కడే ఉండయా. దీనికి మేము అందుకోవాలి. నీ చాప్టర్ ఇక్కడ బైబిల్లో వేరేగా ఉంది, మా చాప్టర్ కూడా వేరేగా ఉంది. నీ స్థానం నీదే, మా స్థానం మాదే. మా స్థానంలో నువ్వు రాకూడదు, నీ స్థానంలో మేము రాకూడదు. యేసు ప్రభుకి అదే ప్రశ్న వేశారు శిష్యులు. ప్రభా, ఎందుకు నువ్వు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు? డైరెక్ట్గా చెప్పవచ్చు కదా, నేనే ఆయనను, ఆయనే నేను అని. ఎందుకు ఈ గొడవ అంటే ఆయన ఏమంటారు తెలుసా? వాళ్ళు మారు మనసు పొందకుండా నిమిత్తం నేను ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాను. నీకు ఈ బైబిల్ సచ్చినా అర్థం కాదు, నీ థియాలజీ జ్ఞానం దీని దగ్గర పనిచేయదు. నా ప్రియ సహోదరులారా, 2 గ్రూపులు అయిపోయింది ఇప్పుడు సంఘం అంతా. ఏమంటుందంటే మేమందరం దీని వర్తమాన పక్షాన్ని ఉంటామన్నారు వాళ్ళు.